నమస్తే వెల్కమ్ టు బెస్ట్ టీవీ నేను ప్రియాంక రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో భారీ స్థాయిలో జరిగిన మాస్ కాపింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. జోధ్పూర్లోని జై నారాయణ్ వ్యాస్ కమిటీ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలో BA ద్వితీయ సంవత్సరం హిందీ లిటరేచర్ పరీక్ష జరుగుతుండగా ఈ అక్రమం చోటు చేసుకుంది. కజోయ్ ప్రాంతంలో ఉన్న శ్రీకర్ణి కాలేజ్ కేంద్రంగా ఉదయం 7 నుంచి 10 గంటల షిఫ్ట్లో ఈ పరీక్ష జరగ్గా నేరుగా ఇన్విజిలేటర్లే సమాధానాలు చెప్పారు. దీంతో 93 మంది విద్యార్థుల ఆన్సర్ షీట్లను అధికారులు సీజ్ చేశారు. పరీక్ష జరుగుతున్న సమయంలో యూనివర్సిటీకి చెందిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సదరు సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఇద్దరు ఇన్విజిలేటర్లే స్వయంగా విద్యార్థులకు బిగ్గరగా సమాధానాలు డిక్టేట్ చేస్తున్న దృశ్యాన్ని తనిఖీ బృందం ప్రత్యక్షంగా చూసి షాక్కి గురైంది. అంతేకాకుండా పలువురు విద్యార్థుల జవాబు పత్రాలను పరిశీలించగా అందరి రాసే శైలి జవాబులు ఒకేలా ఉండడం గమనించారు. ఈ విపరీతమైన అక్రమాన్ని నిర్ధారించుకున్న అధికారులు వెంటనే ఆ హాల్లో ఉన్న మొత్తం 93 మంది విద్యార్థుల ఒరిజినల్ ఆన్సర్ షీట్లను స్వాధీనం చేసుకుని సీల్ చేశారు. ఈ సంఘటన శనివారమే జరిగినప్పటికీ కాలేజ్ యాజమాన్యం బుధవారం విషయాన్ని వెల్లడించింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పరీక్షా కేంద్రంలోని CCTV ఫుటేజ్లో కూడా ఇన్విజిలేటర్లు విద్యార్థులకు జవాబు చెప్తున్న ఆధారాలు లభించాయి. JNVU ఫ్లయింగ్ స్క్వాడ్ కేవలం ఈ కాలేజ్కే పరిమితం కాకుండా జైసల్మేర్ నగరం, ఉండు, ఫతేగఢ్, రామ్గఢ్, బాలోత్రా, బార్మర్ పరిధిలోని సివ్ ప్రాంతాల్లో ప్రైవేట్ కాలేజ్లను తనిఖీ చేసి మరొక కాపీయింగ్ కేసును నమోదు చేసింది. జైసల్మేర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ శ్యామ్ సుందర్ మీనా మాట్లాడుతూ 93 మంది విద్యార్థుల పాత జవాబు పత్రాలను సీజ్ చేసి వారు పరీక్ష పూర్తి చేసేందుకు కొత్త ఆన్సర్ షీట్లను అందించినట్లు తెలిపారు. విచారణ అనంతరం నేరం రుజువైతే ఈ విద్యార్థులను 7 ఏళ్ల నుంచి 3 ఏళ్ల పాటు పరీక్ష రాయకుండా డీబార్ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.